అందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రతి వారం వాసన నరసింహంలో మనం ఆరోగ్య సదస్సు నిర్వహించుకుంటున్నాం. గత 25 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా వారం వారం ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇది 1326వ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఇక్కడ ప్రేక్షకులు ఉండడమే కాకుండా తర్వాత మనం యూట్యూబ్ దీంట్లో ఫేస్బుక్లో కూడా లైవ్ పెడుతున్నాం. హాయ్ ఫేస్బుక్ ఫ్రెండ్స్, మీరు రెగ్యులర్గా మీరు ఈ కార్యక్రమం చూస్తున్నారు. అలాగే ఈరోజు కూడా మరి ప్రముఖ ప్రోస్తోడాంటిస్ట్ డాక్టర్ ఏ అజయ్ దేవ్ గారు డెంటల్ ఈస్థెటిక్స్ అనే దాని మీద మాట్లాడుతున్నారు. అంటే దంత సౌందర్యం, అందమైన పళ్ళు ఆనందానికి వాకిళ్ళు అంటాం, అంతే కదా. పళ్ళు అందంగా ఉంటే ముఖం కూడా అందంగా ఉంటుంది, పళ్ళు వికృతంగా ఉంటే ముఖం కూడా వికృతంగా ఉంటుంది. ఎంత అందమైన ముఖం అయినా సరే పళ్ళ వరుస అందంగా లేకపోతే ఎత్తుపళ్ళు, గారపళ్ళు, లేదా సందులు, పళ్ళ మధ్య సందులు ఉండి ఇలా ఉంటే ఎలా ఉంటుంది ముఖం? చూడబుద్ధిగా ఎంత అందమైన ముఖం కావచ్చు, అందమంతా వికారం అయిపోతుంది. మరి ఆ రకంగా ఈ ప్రోస్తోడాంటిస్ట్ అనేవాళ్ళు మొత్తం ఉన్న డెంటిస్టులందరిలో కూడా ఒక రకంగా చెప్పాలంటే నెంబర్ 1 చెప్పుకోవాలి. ఎందుకంటే చక్కగా ఆ పళ్ళకి సంబంధించి ఒకవేళ పుట్టుకుతోనే పళ్ళు లేకపోయినా, పళ్ళు వంకర టింకర్లుగా ఉన్నా, ఎత్తు పళ్ళాలుగా ఉన్నా, విరిగిపోయినా అన్నిటినీ చక్కగా తీర్చిదిద్దారు, ముచ్చటిగా తీర్చిదిద్దారు. ఆ పళ్ళని చక్కగా తీసి ముఖానికి చక్కని అందాన్ని చేయగలిగేది, ఆ పళ్ళని చక్కగా పని చేసేట్టు చేయగలిగేది ప్రోస్తోడాంటిస్టులు అనమాట. ఈ ప్రోస్తోడాంటిస్ట్ మొత్తం డెంటల్ దాంట్లో అనేక స్పెషాలిటీస్ ఉన్నాయి. ది ప్రోస్తోడాంటిస్ట్ ఈజ్ నెంబర్ 1 స్పెషాలిటీ అని చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే అన్ని రకాలుగా కూడా సర్జికల్ స్కిల్స్ ఉండాలి, అన్ని రకాల స్కిల్స్ ఉండాలి వీళ్ళల్లో. అలాంటి వండర్ఫుల్ డాక్టర్ గారు డాక్టర్ ఏ అజయ్ దేవ్ గారు ఈరోజు మనకి దంత సౌందర్యం అనే విషయం మీద, డెంటల్ ఈస్థెటిక్స్ అనే దాన్ని మాట్లాడబోతున్నారు. మీరు అందరూ శ్రద్ధగా వినండి. తర్వాత ఈ కార్యక్రమం తర్వాత మన యూట్యూబ్ ఛానల్స్, సమరం హెల్త్ ఛానల్లో కూడా 1-2 రోజుల్లో మీకు వస్తుంది. ఇప్పుడు మాత్రం మీరు ఎవరికైనా సరే ఇది చూస్తుంటే ఇక్కడ ఉన్నవాళ్ళు కానీ లేకపోతే ఫేస్బుక్లో ఉన్నవాళ్ళు కానీ డాక్టర్ గారి యొక్క స్పీచ్ అయిపోయిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను వారి చేత మీకు సమాధానాలు ఇప్పిస్తాను. నా ఓవర్ టు డాక్టర్ ఏ అజయ్ దేవ్ గారు ఆయన్ని ఈ దంత సౌందర్యం గురించి మాట్లాడాల్సిన కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ. డాక్టర్ గారు సమరం గారు మంచి ఇంట్రడక్షన్ ఇచ్చేసారు, ఆల్రెడీ చెప్పారు. ప్రోస్తోడాంటిస్ట్ అంటే ఏంటి, దంత సౌందర్యం, వాళ్ళు ఏమేమి చేస్తారు, ఎన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి, డెంటల్ డాక్టర్స్ ఏమేమి చేయగలరు, ఇవాళ మోడర్న్ టెక్నిక్స్ ఎలా ఉంటాయి, ఎన్ని రకాల స్పెషలైజ్ ట్రీట్మెంట్స్ వచ్చినాయి, ఎంత మోడర్న్గా చేయగలుగుతున్నాం, ఎంత అద్భుతంగా చేయగలుగుతున్నాం అనేది ఈరోజు మనకి నేను వివరిస్తాను. నేను చెప్పినట్టు నేను డాక్టర్ అట్లూరి అజయ్ దేవ్ అండి, ప్రోస్తోడాంటిస్ట్, డెంటల్ సర్జన్ అండ్ ప్రోస్తోడాంటిస్ట్. నేను దాదాపు 30 ఏళ్ళ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను అండ్ టీచింగ్ కూడా చేస్తాను ప్రొఫెసర్గా. ఈరోజు మీకు మోడర్న్ డెంటల్ కరెక్షన్స్ ఎలా ఉన్నాయి, ఏమేమి ట్రీట్మెంట్స్ చేయొచ్చు, తర్వాత ఎన్ని రకాలుగా మనం ట్రీట్మెంట్ చేయొచ్చు, ఎంత బ్యూటిఫికేషన్ చేయొచ్చు, ఎస్థెటిక్స్, డెంటల్ ఎస్థెటిక్స్ మీద మాట్లాడుతాను అనమాట. డెంటల్ ఎస్థెటిక్స్ అంటే ఏం లేదండి, సౌందర్యంగా బ్యూటిఫికేషన్ అనమాట. ఏదైనా సరే బాగుండాలి, మన ఫేస్లో వాల్యూ రావాలి, చక్కటి స్మైల్ ఉండాలి. దానివల్ల ఏంటంటే మనకి సొసైటీలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, చక్కగా మాట్లాడగలుగుతాము, చక్కగా నవ్వగలుగుతాము. సో వీటి కోసం అనేది మనం రకరకాలుగా మన ట్రీట్మెంట్స్ చేసి ఆ పళ్ళు వరుసని ఇంప్రూవ్ చేసి వాళ్ళ కాన్ఫిడెన్స్ పెంచి చక్కగా వాళ్ళని యూత్ని కానీ పెద్దవాళ్ళకి కానీ ఆ ఫంక్షన్ కూడా మనం చాలా ఇంప్రూవ్ చేయొచ్చు. ఎస్థెటిక్స్ అంటే నథింగ్ బట్ బ్యూటిఫికేషన్ అండి. బ్యూటిఫికేషన్ బాగా చేస్తాం అనమాట. ఎన్ని రకాలుగా చేయొచ్చు, ఏమేమి టెక్నిక్స్ ఉన్నాయి, ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట స్లైడ్స్ చూపిస్తూ.
ఇది మా హాస్పిటల్ స్లైడ్ అండి. యాక్చువల్గా చూడండి, పళ్ళు లేనప్పుడు పెద్దవాళ్ళు అయిపోయి తర్వాత పళ్ళు కట్టిన తర్వాత చూడండి ఎంత ఇంప్రూవ్మెంట్ వచ్చింది, నిండుగా ఉంటుంది ఫేస్ అనమాట. పళ్ళు లేనప్పుడు ఎలా ఉన్నాయి, బోసినోరుతో బాగా బొగ్గులన్నీ లోపలికి వెళ్ళిపోయి పళ్ళు లేకుండా అది ఒక రకంగా వృద్ధాప్యం ఎక్కువ కనపడతా ఉంటుంది. సో పళ్ళు కట్టిన తర్వాత ఎలా ఉంటుందని జస్ట్ ఒక స్లైడ్ మాత్రమే. నెక్స్ట్ సైడ్ ఇదో రకంగా మనం ఇది సేమ్ స్లైడ్, ఫిక్స్డ్ పళ్ళు, రిమూవబుల్ పళ్ళు ఎలా కడతాము ఏంటి అని చెప్తున్నాను. ఇది రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్, రకరకాల ట్రీట్మెంట్స్. పిప్పి పళ్ళు వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఎలా చేస్తాము, ఎలా పళ్ళు సేవ్ చేస్తాం. ఇదివరకు పిప్పి పళ్ళు వచ్చి నొప్పి వస్తే పాత రోజుల్లో పన్ను తీయించేసుకునేవారు. ఇప్పుడు ఏంటంటే ఎవరికి పన్ను తీయాల్సిన అవసరం లేదు. చక్కగా మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి అదే పన్నుని యాసిటీస్గా కొన్ని సంవత్సరాల పాటు, కనీసం 15-20 సంవత్సరాల పాటు ఎక్స్ట్రా పని చేసేటట్టు చేసుకోవచ్చు. దానివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. బోన్ లాస్ ఉండదు, పళ్ళు నమలటానికి బాగా ఉపయోగపడతాయి, అందంగా ఉంటాయి. సో నార్మల్ ఫంక్షన్ పనిచేస్తూనే ఉంటాయి. సో మన బ్యూటిఫికేషన్కి కారణాలు ఏంటి, ఎందుకు చేయాల్సి వస్తుంది అంటే రకరకాల కారణాలు ఉంటాయండి. సో ఎవరికైనా కానీ పళ్ళు ఏదైనా స్పోర్ట్స్ యాక్సిడెంట్లు కానీ మామూలు యాక్సిడెంట్లో కింద పడటం, ఏదైనా దెబ్బ తగలటం వల్ల పళ్ళు ఫ్రాక్చర్ అవ్వచ్చు. అది ఫ్రాక్చర్స్ కూడా రకరకాలుగా ఉంటాయండి. సో కొంత పోర్షన్ ఒక పన్ను ఫ్రాక్చర్ అవ్వచ్చు, మల్టిపుల్ టీత్ ఫ్రాక్చర్ అవ్వచ్చు, కొంత భాగం హారిజాంటల్గా ఫ్రాక్చర్ అవ్వచ్చు, వెర్టికల్గా ఫ్రాక్చర్ అవ్వచ్చు. వాటిని సింప్లిఫైడ్గా ట్రీట్మెంట్ చేసి మనం నార్మల్ షేప్ తీసుకురావచ్చు. ఇప్పుడు ఇది ఇట్లా ఇరిగిపోయిన పనికి సింగిల్ సిట్టింగ్లోనే చక్కగా మనం నార్మల్గా కాంపోజిట్ రెసిన్ అనే ఒక మన ట్రీట్మెంట్ చైర్ సైడ్ ఒక సింగిల్ సిట్టింగ్లోనే మనం ఇది ఒక 1.5 అవర్ టైంలో మనం నార్మల్గా పళ్ళు తయారు చేసేయచ్చు. ఇది ఎవరికి తెలియదండి ట్రీట్మెంట్ చేసిన తర్వాత. అంత న్యాచురల్గా అంత బ్యూటిఫుల్ మెటీరియల్స్ వచ్చినాయి. సో ఇవాళ రోజుల్లో ఎవరికైనా చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఏమైనా పళ్ళు ఇరిగిపోతే చక్కగా మనం దాన్ని నార్మల్ చేసుకోవచ్చు. అలాగే డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ఫ్రాక్చర్స్ ఉంటాయి, దాన్ని బట్టి చెప్తాను అన్నమాట. సో చూడండి, ఇక్కడ ఫ్రాక్చర్ లైన్స్, క్రేజ్ లైన్స్, చిన్న క్రాక్స్ ఉన్నాయనుకోండి, దాన్ని మనం మామూలుగా ట్రీట్మెంట్ చేసుకుని కవర్ చేసుకోవచ్చు, ఫిల్లింగ్స్ అవి చేసుకుని. ఇది ఫ్రాక్చర్డ్ కస్ప్ అని ఉంటుంది. ఇది చూడండి, ఇక్కడ ఫ్రాక్చర్ యాక్చువల్గా రూట్ దాకా వెళ్ళిపోయింది. ఇలా రూట్ దాకా వెళ్ళిపోయిందంటే ఇది కొద్దిగా కష్టం అవుతుంది ట్రీట్మెంట్స్. సమ్ టైమ్స్ మే నాట్ బి పాసిబుల్. సో తీసేయాల్సి రావచ్చు. ఇలా వెర్టికల్ ఫ్రాక్చర్స్ ఉంటే పళ్ళు తీసేయాల్సి వస్తుందండి. తీసేసి మనం ఆర్టిఫిషియల్ టూత్ పెట్టుకోవచ్చు రకరకాల మెథడ్స్లో. హారిజాంటల్ ఫ్రాక్చర్స్ అయితే ఉన్న పని మీదే జాగ్రత్తగా ట్రీట్మెంట్ రూట్ కెనాల్ చేసి పైన క్రౌన్ వేసుకుని మనం సేవ్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇది యాక్చువల్గా అనదర్ స్లైడ్ అనమాట. ఇలా వెర్టికల్ ఫ్రాక్చర్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ట్రీట్మెంట్ చేయడం చాలా కష్టం అవుతుంది. ఇది కొంత మట్టికి పోర్షన్ పోయినప్పుడు దీనికి రూట్ కెనాల్ చేసి దీని మళ్ళీ ఈ భాగం అంతా కూడా డెవలప్ చేసుకుని నార్మల్ పనిలాగా తయారు చేయొచ్చు. అది చేసిన తర్వాత అది మనకి చాలా న్యాచురల్గా ఉంటుందండి, ఫంక్షనల్గా బాగుంటుంది, చాలా కాలం నార్మల్ ఫీలింగ్ ఉంటుంది. పన్ను పోయింది మళ్ళీ అనే బాగా ప్రాబ్లం లేకుండా చేసుకోవచ్చు. అన్ట్రీటబుల్ అని ఉంటాయండి. అన్ట్రీటబుల్ ఎలా ఉంటుందంటే మొత్తం వెర్టికల్గా స్ప్లిట్ అయిపోయిన పళ్ళు ఇలా ఉన్నప్పుడు వీటి ట్రీట్మెంట్ చేయడం కొద్దిగా కష్టం. ఇది తీసేసి మనం మామూలుగా మళ్ళీ వేరే మెథడ్స్లో పళ్ళు కట్టించుకోవచ్చు, ఆర్టిఫిషియల్ టూత్ చేసుకోవచ్చు. సో బ్యూటిఫికేషన్లో మోస్ట్ కామన్గా యంగ్ పీపుల్లో రకరకాలుగా ఉంటాయండి. ఇప్పుడు ఏంటి, ఈ పళ్ళు ఎత్తు పళ్ళు, వంకర పళ్ళు ఉన్న వాళ్ళు ఉంటారు, సైజు రొటేషన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు, పళ్ళ మధ్యలో సందులు ఉన్న వాళ్ళు ఉంటారు, రకరకాలుగా ప్రజెంటేషన్స్ ఉంటాయి. సో ఇక్కడ చూస్తే మనకి దీన్ని చూడండి, ఇది కామన్గా మనం కొంతమందిలో చూడొచ్చు. ఇట్లా స్పేస్ ఉంటుంది. ఈ స్పేస్ని డయాస్టీమా అంటారు. వెరీ కామన్గా ఉంటే ఏమంటారు, ఇట్స్ 10 to 20% పాపులేషన్లో ఈ స్పేస్ ఉంటుంది. ఇది కొంతమందికి మైల్డ్గా ఉండొచ్చు, కొంతమందికి ఎక్కువ ఉండొచ్చు. సో వీటికి ట్రీట్మెంట్స్ మనం నార్మల్గా ఇట్లా ఒక క్రౌన్ అండ్ బ్రిడ్జ్లో క్రౌన్స్ వేసుకుని చేసుకోవచ్చు, లేకపోతే మనం కాంపోజిట్ రెసిన్ ద్వారా చేసుకోవచ్చు, లేదా లామినేట్స్ అంటే లామినేట్స్ ద్వారా కూడా మనం ఈ స్పేస్ని కవర్ చేసి ఈ అపియరెన్స్ని ఇట్లా తీసుకురావచ్చు. దీనివల్ల చూడండి యాక్చువల్గా బాగా హార్మోనియస్గా ఉంటాయి పళ్ళన్నీ కూడా, న్యాచురల్గా కాంటాక్ట్ బాగా మెయింటైన్ చేస్తూ బ్రిలియంట్గా ఉంటాయి అన్నమాట. సో ఆ స్పేస్ కనపడిపోవటం వల్ల చూడండి ఇంప్రూవ్మెంట్ చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చిందనమాట.
సో ఇట్లా చేసుకోవచ్చు. ఇంకా రకరకాల మెథడ్స్ మీకు చూపిస్తాను ఏమేం కాజెస్ ఉంటాయి ఏంటనేది. జనరల్గా పళ్ళకు కొంతమంది డిస్కలరేషన్స్ ఉంటాయి. ఇప్పుడు దాకా నేను చెప్పింది ఏంటి, ఫ్రాక్చర్స్ అవ్వచ్చు, ఇరిగిపోవచ్చు, లేకపోతే ఎత్తుపళ్ళు వంకర పళ్ళు రావచ్చు, లేకపోతే పళ్ళ మధ్యలో సందులు ఉండొచ్చు. కానీ కొంతమందికి డిస్కలరేషన్ వల్ల కూడా వస్తుంది. అది ఏంటి, ఎక్స్ట్రెన్సిక్ ఇంట్రెన్సిక్ డిస్కలరేషన్స్ అంటారండి. ఆ డిస్కలరేషన్ అప్పుడు పళ్ళు న్యాచురల్గా సహజంగా వైట్గాను చక్కగా ట్రాన్స్లూసెంట్గాను బాగుండాలి, మంచి మెరుస్తూ ఉండాలి పళ్ళు. నార్మల్ ఎవరైనా కోరుకునేది ఏంటంటే మంచి తెల్లగా ఉండాలి, బాగా మెరుస్తూ ఉండాలి, బాగుండాలని కొట్టుకుంటాం. కానీ కొంతమందిలో చూస్తే ఏమవుతుంది, కొంచెం మచ్చలు వచ్చి పళ్ళు నార్మల్ వైట్ కలర్ కాకుండా ఎల్లోయిష్ గాను, గ్రేయిష్ గాను, బ్రౌనిష్ గాను వస్తూ ఉంటాయి అన్నమాట. ఇది కంజనైటల్గా రావచ్చు, లేకపోతే ఎక్వైడ్గానే రావచ్చు. అంటే ఎక్వైడ్ అంటే తర్వాత కాలంలో మనం అనుకున్న అలవాట్లు బట్టి కానీ వాటి వల్ల ఎక్స్టెన్సివ్ స్టెయిన్స్ ఫామ్ అవ్వచ్చు, లేకపోతే రకరకాల ప్రొఫెషనల్ యూసేజెస్ వల్ల కానీ కొంచెం రావచ్చు. సో ఈ ఎక్స్ట్రెన్సిక్ స్టెయిన్స్ అయితే రకరకాల మన మామూలు స్కేలింగ్ ద్వారా కూడా మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. స్కేలింగ్ అండ్ పాలిష్ అది సింప్లెస్ట్ మెథడ్. కాకపోతే కొంతమందికి ఏంటంటే అది దానివల్ల కలర్ మారదు, బ్యూటిఫికేషన్. సో నెక్స్ట్ టెక్నిక్ ఏంటంటే బ్లీచింగ్ చేసుకోవచ్చు. బ్లీచింగ్ చేసుకుంటే కొంచెం వైట్నింగ్ అవుతుంది అన్నమాట. టీత్ వైట్నింగ్ సిస్టమ్స్ చాలా వచ్చినాయి, దానివల్ల అది కొంత చేసుకోవచ్చు. దానివల్ల కూడా ఇంప్రూవ్ రానప్పుడు మనం వేరే మెథడ్స్లోకి షిఫ్ట్ అయ్యి ట్రీట్మెంట్ చేసుకోవాలి. అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒకటి ఎక్స్టెన్సిక్ అంటే బయట నుంచి ఫామ్ అయ్యేది. ఈ గుట్కా, ఈ సిగరెట్ స్మోకింగు, పాన్ పరాగులు ఇలాంటివి తినే వాళ్ళకి పళ్ళని చూడండి నల్లగా లేకపోతే బ్రౌనిష్ కలర్లో బాగా డిస్కలరేషన్ వస్తాయి. సో వాళ్ళకి మెయిన్గా మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళు ఆ హ్యాబిట్ నుంచి దూరం చేయాలి. ఆ హ్యాబిట్ నుంచి దూరం చేయకుండా పళ్ళు మళ్ళీ మంచి తెల్లగా రావాలి అంటే మనం ఒకవేళ చేసినా కానీ మళ్ళీ ఆ హ్యాబిట్ కంటిన్యూ చేయడం వల్ల వాళ్ళకి మళ్ళీ వస్తాయి. అసలు అది దానివల్ల క్యాన్సర్లు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో హ్యాబిట్ నుంచి దూరం చేసుకోవాలి. తర్వాత మనం దాన్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి అనేది దాన్ని బట్టి చెప్తాను. సో ఒకటి ఎక్స్టెన్సివ్ స్టెయినింగ్ బయట నుంచి మనకున్న అలవాట్లను బట్టి వచ్చేవి, లేకపోతే సరిగ్గా బ్రష్ చేసుకోకపోవడం వల్ల కానీ, కొంతమంది సహజంగా కొంచెం బ్లడ్ పిగ్మెంట్స్ వల్ల కూడా కొంచెం మనకి స్టెయిన్స్ రావచ్చు. సో మూడోది ఇంట్రెన్సిక్ టూత్ డిస్కలరేషన్ అంటారు. అదేంటంటే సహజంగా బర్తే వాళ్ళకి కొన్ని రకాల సమస్యల వలన మనకి పళ్ళు న్యాచురల్ ఎనామిల్ ఫార్మేషన్ రాకుండా ఉంటాయి. న్యాచురల్ ఎనామిల్ ఎలా ఉంటుంది, చక్కగా వైట్గా ఉంటాయి, ట్రాన్స్లూసెంట్గా ఉంటాయి, న్యాచురల్గా ఉంటాయి అన్నమాట. ఇది కాకుండా కొంతమంది పిట్టింగ్ ఎనామిల్ అని వస్తుంది అనమాట. బయట ఏంటంటే పళ్ళు న్యాచురల్గా కనపడవు, సర్ఫేస్ రఫ్గా ఉంటాయి, బాగా రఫ్గా ఉన్నాయి, కొంచెం డిస్కలరేషన్ కూడా వస్తుంది, అంటే కలర్ మారుతాయి అనమాట. కొంతమంది వచ్చి అడుగుతుంటారు, మా పళ్ళు ఇంకా తెల్లగా లేవండి, ఎల్లోయిష్గా ఉన్నాయండి, లేకపోతే కరుగ్గా ఉన్నాయండి అని. వీటిలన్నిటికి కూడా మంచి సొల్యూషన్స్ ఉన్నాయి, ఎక్సలెంట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. నీట్గా చేసుకుని చాలా న్యాచురల్గా మనం క్రియేట్ చేయొచ్చు. దాన్నే బాగా ఏమంటారంటే స్మైల్ డిజైనింగ్ అని కూడా అంటాం మనం. సో తర్వాత ఏజ్ రిలేటెడ్ పళ్ళు అరిగిపోవటం వల్ల కూడా కొంచెం కలరు ఎల్లోయిష్గా వస్తాయి. కొంతమంది తొందరగా అరిగిపోతాయండి. బాగా పళ్ళు అరిగిపోయినండి యాట్రిషన్, ఎబ్రేషన్ అంటారు. రఫ్గా ఉన్నాయి కానీ తిని కొంతమందికి ఆ బ్రషింగ్ పాత రోజుల్లో గరుకు ఏదైనా చాక్ వాడటం వల్ల మనకి పళ్ళు తోముకోవడం వల్ల కానీ తొందరగా అరిగిపోయే అవకాశాలు ఉంటాయి. కొన్ని ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కూడా తొందరగా అరిగిపోతాయి అన్నమాట. సో వాళ్ళకి ఏం ట్రీట్మెంట్ చేస్తారు అది కూడా మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ పళ్ళు మనం ముందే చెప్పుకున్నట్టు పళ్ళు ఏదైనా ఏ కారణం మీద కానీ పళ్ళు ఇరగచ్చు, ఏదైనా దెబ్బ తగిలినా యాక్సిడెంట్ అయినా కానీ, సో ఎవరైనా పడినా ఏదైనా కొట్టుకున్నా కానీ. సో ఈ ఫ్రాక్చర్ టీత్ కూడా న్యాచురల్ టూత్ లాగా నార్మల్గా చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ స్లైడ్స్లో చూస్తుంటే మీకు రకరకాల డిస్కలరేషన్స్ చెప్తున్నాను కదా. ఇప్పుడు చూడండి మచ్చలుగా ఉన్నాయి ఈ పళ్ళు. మైల్డ్ ఫ్లోరోసిస్ అనేది ఒక రీజన్. ఫ్లోరైడ్ కంటెంట్ వాటర్లో ఎక్కువ ఉంటే, నీళ్ళల్లో ఫ్లోరైడ్ కంటెంట్ కొన్ని ఏరియాస్లో ఫ్లోరిన్ కంటెంట్ వాటర్లో ఎక్కువ ఉంటుంది అనమాట. ఆ ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఆ ఏరియాస్లో ఉండేవాళ్ళు ఆ తాగునీళ్ళలో ఫ్లోరోసిస్ ఉండటం వల్ల ఒకటి స్కెల్టల్ ఫ్లోరోసిస్ లేదా డెంటల్ ఫ్లోరోసిస్ అని వాళ్ళు రావచ్చు. చిన్నప్పుడే పాల పళ్ళు ఫార్మేషన్ అప్పుడే ఫ్లోరిన్ కంటెంట్ కనుక వాటర్లో ఎక్కువ ఉంటే ఫ్లోరోసిస్ అనే ఒక ప్రాబ్లం వస్తుంది. ఇది ఇట్లా అప్పుడు అది ఆ పళ్ళ ఎనామిల్ మీద ఎఫెక్ట్ అయ్యి ఆ ఎనామిల్ పూర్తిగా న్యాచురల్గా ఫామ్ అవ్వకుండా మైల్డ్గా ఫ్లోరోసిస్ ఉంటే కనుక
ఇలా మైల్డ్గా మచ్చలుగా రావచ్చు, కొంచెం సివియర్గా వస్తే కనుక ఇలా రావచ్చు. మోడరేట్ అంటే చూడండి, ఈ పన్ను నార్మల్ మార్ఫాలజీ అంటే నార్మల్ సైజ్ కూడా తగ్గిపోతుంది, ఎనామెల్ పూర్తిగా ఫామ్ అవ్వదు, ప్లస్ మచ్చలుగా ఉంటుంది, ఇర్రెగ్యులర్గా ఉంటాయి, రఫ్గా ఉంటాయి అన్నమాట. ఇది ఇంకా సివియర్ ఫ్లోరోసిస్. ఇట్లా రకరకాల ప్రెజెంటేషన్స్, మైల్డ్ ఫ్లోరోసిస్ నుంచి సివియర్ ఫ్లోరోసిస్ దాకా మనకి పేషెంట్లు రావచ్చు మనుషులు. సో వీళ్ళకి కూడా వాళ్ళకి ఆ మచ్చలు పోగొట్టి మొత్తం న్యాచురల్గా ఆ ఆర్చ్ అంతా కరెక్ట్ చేసి బ్యూటిఫుల్ స్మైల్ క్రియేట్ కూడా చేసుకోవచ్చు. ఆ మెథడ్స్ అని మళ్ళీ నేను నెక్స్ట్ స్లైడ్స్లో చూపిస్తాను. ఇది చూడండి, ఇందాక చెప్పినట్టు డిస్కలరేషన్, ఎక్స్టెన్సివ్ స్టెయినింగ్ అన్నాం కదా. ఎక్స్టెన్సివ్ స్టెయినింగ్ అంటే ఇది టొబాకో స్టెయిన్స్, లేకపోతే ఈ పాన్ పరాక్స్ ఇలాంటి అలవాట్లు ఉన్న వాళ్ళకి. ఇంకో కారణం ఏంటంటే పిప్పిపళ్ళు రావటం, పుచ్చిపళ్ళు అంటారు, పిప్పిపళ్ళు అంటారు. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే డెంటల్ కేరీస్ అంటారు. ఇది ఒక రకమైన జబ్బు అనమాట, ఇన్ఫెక్షన్. ఇది ఇట్లా ఎఫెక్ట్ ద హార్ట్ టిష్యూస్. అంటే ఈ ఎనామెల్ డెంటిని పన్నుని తినేస్తూ ఉంటుంది, చెదలు తినేసినట్టు వుడ్ని చెదలు ఎలా తినేస్తాయో లోపల నుంచి బ్యాక్టీరియా ఇట్లా తినేస్తూ ఉంటుంది. దీన్ని డెంటల్ కేరీస్ అంటే ఇది కామన్ కాజ్ ఈ రోజుల్లో. సో ఈ కేరీస్ని కూడా చక్కగా మామూలుగా ట్రీట్మెంట్ చేసి ఈ కేరీస్ని అరెస్ట్ చేసి న్యాచురల్గా మళ్ళీ కంప్లీట్గా నార్మల్గా తయారు చేసుకునే అవకాశాలు ఉంటాయి. కొంతమందికి ఎల్లోయిష్గా ఉంటాయి. ఈ ఎల్లో కారణం కూడా మీకు టెట్రాసైక్లిన్ స్టెయినింగ్స్, ఎట్లా టెట్రాసైక్లిన్ స్టెయిన్స్ అనేది కూడా కొంతమంది ఉంది. ఇప్పుడు తక్కువైందండి. ఇదివరకు రోజుల్లో ప్రెగ్నెంట్ ఉమెన్ కనుక మన టెట్రాసైక్లిన్ టాబ్లెట్లు ఇస్తే ఇన్ఫెక్షన్స్కి పాత రోజుల్లో, ఆ తర్వాత ఉండే ఫీటస్ మీద మనకి పళ్ళు డిస్కలరేషన్ వచ్చేది. దిస్ ఇస్ కాల్డ్ మన టెట్రాసైక్లిన్ స్టెయినింగ్ అంటారు. అట్లాగే క్యాలిక్యులస్, ఇది కామన్ అండి. ఇట్లా అట్లా కడతా ఉంటాయి అన్నమాట పళ్ళకి, లోపల పక్క బయట పక్కన. కానీ సరిగ్గా బ్రష్ చేసుకోకపోయినా, ఓరల్ హైజీన్ అంటే నోటి శుభ్రత సరిగ్గా పాటించకపోయినా మనకి ఇట్లా క్యాలిక్యులస్ అనేది ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా మనం రకరకాల మెథడ్స్లో, ఇవన్నీ సింపుల్ మెథడ్స్లోనే మనం నీట్గా నార్మల్గా చేసుకోవచ్చు. ఇట్లాంటి కాజెస్ వల్ల కూడా మనకి పళ్ళు అందాన్ని పోతాయి, కలర్ మారుతుంది, చూస్తానికి ఎబ్బెట్గా ఉంటుంది అన్నమాట. రకరకాల ఇంకా కొన్ని రకాల స్టెయిన్స్ ఉంటాయి. ఇది ఎక్స్టెన్సివ్ స్టెయిన్స్ కాబట్టి ఇది సింపుల్గానే మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. నార్మల్గా పళ్ళు క్లీనింగ్ అండ్ పాలిషింగ్ చేసినా కానీ చాలా మట్టికి పోయి నార్మల్ అవుతాయి. ఇది ప్లాక్ అంటే రోజు పాచి పెట్టడం అంటారు పళ్ళ మీద. రోజు మనం సరిగ్గా బ్రషింగ్ సరిగ్గా చేసుకోకపోయినా, టూత్పేస్ట్ సరిగ్గా వాడకపోయినా, కొంతమంది ఏంటంటే బ్రష్ వాడితే రక్తం వస్తుందనో ఏదో రకరకాల భయాలతో వేళ్ళు వాడతారండి. ఏళ్ళతో రుద్దుకోవటం అలాంటివి చేయకూడదు. ఏళ్ళతో రుద్దుకోవడం వల్ల అసలు మనకి ఏమాత్రం ఇంప్రూవ్మెంట్ ఉండదు. పైగా ఈ పాచి పట్టడం అనేది చాలా ఎక్కువ అయిపోతూ ఉంటుంది. దానివల్ల కూడా మళ్ళీ చిగుళ్ళు వాపులు వచ్చి రక్తం కారటం, దుర్వాసన రావడం ఇవన్నీ జరుగుతుంటాయి. ఇందాక చెప్పాను కదా టెట్రాసైక్లిన్ స్టెయినింగ్ అని. ఇది ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ప్రెగ్నెంట్ ఉమెన్లో ఇదివరకు వాడేటప్పుడు ఇలాంటి రిజల్ట్స్ వచ్చాయి. ఇప్పుడు ఎవరు వాడట్లేదండి. ఇప్పుడు మామూలుగా వేరే యాంటీ మైక్రోబియల్స్ కానీ యాంటీబయాటిక్స్ కానీ వాడుతున్నారు. సో ఇట్లాంటివి వచ్చినాయి. మనం దీన్ని కూడా మనం న్యాచురల్గా నార్మల్గా ట్రీట్మెంట్ చేసి ఇంప్రూవ్ చేయొచ్చు. సో ఇది కూడా చూడండి, యంగ్ ఏజ్ పీపుల్కే ఫ్లోరోసిస్ ఉండటం వల్ల చూడండి మచ్చలుగా బ్రౌనిష్గా పళ్ళు, ఒపేక్గా, ట్రాన్స్లూజెన్సీ. న్యాచురల్గా ఉన్నప్పుడు ఎలా ఉండాలంటే ఇట్లా ఉండాలి, చక్కగా నీట్గా ఒక అద్దాల్లాగా ఉండాలన్నమాట పళ్ళు. ట్రాన్స్లూజెన్సీ అంటే ఏంటంటే ఇక్కడ ఇన్సైజ్లో ఈ ఏరియాలో ట్రాన్స్లూజెన్సీ ఉంటుంది, మిడిల్ కొంచెం వైటిష్ ఉంటాయి, ఇక్కడ పైన సర్వైకల్ రీజన్ అంటారు, ఇది కొంచెం డార్క్. ఇది న్యాచురల్ అపియరెన్స్ ఆఫ్ ద టీత్ ఇట్లా ఉండాలి. ఇదే మనకి చూడండి ఇలా స్టెయిన్స్ ఉంటే కనుక చూడండి, ఎవరికైనా సరే మనం ముఖం ఫేస్ ఎంత బాగున్నా సరే, ఎంత అందంగా ఉన్నా, ఈ స్మైల్ బాగోకపోతే అదో రకమైన ఫీలింగ్ వాళ్ళకి ఏంటంటే ఓపెన్గా హోల్ హార్టెడ్గా నవ్వటం కష్టంగా ఉంటుంది. సో వాళ్ళకి ఒక కాంప్లెక్స్ ఉంటుంది, నా పళ్ళు బాగాలేదు, కలర్ ఉంది, నవ్వితే ఏమనుకుంటారు, చూస్తాను బాగాలేదు అని. వీళ్ళందరికీ కూడా అద్భుతంగా మంచిగా ఎక్సలెంట్గా ట్రీట్మెంట్ చేసి స్మైల్ డిజైన్ చేసి చాలా బ్యూటిఫికేషన్ తీసుకురావచ్చు. అవన్నీ కూడా నేను నెక్స్ట్ చూపిస్తాను. చూడండి ఇది ఒక కేసు. చూడండి ఈ కేసుని ఇలా ఉన్న ప్రజెంట్ చేసిన కేసుని కూడా మనం ట్రీట్మెంట్ చేసి క్రౌన్స్ వేసి చాలా న్యాచురల్గా మనం ఇలా ఇంప్రూవ్ చేయొచ్చు.
చూడండి యాక్చువల్గా ఎంత స్పేస్ ఉంది, ఈ కర్వేచర్ ఎలా ఫాలో అవ్వాలి, ఈ సైజ్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎడ్జ్లు ఎలా ఇంప్రూవ్ చేయాలి, ఇవన్నీ కూడా చక్కగా స్మైల్ డిజైనింగ్ అనేది చేసి, ఇప్పుడైతే డిజిటల్ టెక్నాలజీ కూడా వాడి కంప్యూటర్స్తో మనం స్కాన్ చేసి దాని మీద మనం ముందే అవుట్కమ్ ఎలా రాబోతుంది అనేది ముందే చూసుకుని డిజిటల్ టెక్నాలజీ వాడి ఇప్పుడు చాలా స్మైల్ డిజైనింగ్ చేసుకుని చాలా ఇంప్రూవ్మెంట్స్ వచ్చినాయండి. ఇప్పుడు చాలా ఎక్సలెంట్గా చేయొచ్చు. ఎవ్వరూ కూడా మనకి ట్రీట్మెంట్లు లేవనుకోవడానికి, దీనికి ఇంతకన్నా బాగా చేయడానికి లేదనుకోవడానికి లేకుండా అన్ని ట్రీట్మెంట్లు చక్కగా చేసే విధానంలో వచ్చినాయి. మోస్ట్ మోడర్న్ అండ్ సోఫిస్టికేటెడ్ మెథడ్స్ వచ్చినాయి. సో అవి కూడా మీకు నెక్స్ట్ చూపిస్తాను. ఇది కూడా కొన్ని స్లైడ్స్ చూడండి, బాగా ఎంత ఎగుడు దిగుడుగా ఉన్నాయి చూడండి. పళ్ళ మధ్యలో సందులు ఉన్నాయి, అసలు క్రౌడింగ్ అంటారు దీన్ని. చాలా కొంతమంది పళ్ళు ఎగుడు దిగుడుగా ఉంటుంది. దీనివల్ల కొన్ని ఇబ్బందులు ఏంటంటే బ్రషింగ్ బాగా చేసుకున్నా ఎంత చేసుకున్నా ఆ క్రౌడింగ్ వల్ల బ్రష్ అన్ని ఏరియాస్కి రీచ్ అవ్వకుండా మనకి పాచి పట్టేయటం, దుర్వాసన రావటం, పళ్ళు సరిగ్గా కలవకపోవటం, పై పళ్ళు కింద పళ్ళు చూస్తానికి కూడా బాగుండదు. సో ఇట్లా ఉన్న వాళ్ళని మనం రకరకాలుగా మనం ట్రీట్మెంట్స్ ద్వారా కరెక్ట్ చేయొచ్చు. సో మోస్ట్ కామన్గా ఏంటంటే క్రౌడింగ్ ఉన్న వాళ్ళకి కానీ బాగా పళ్ళ మధ్యలో స్పేసింగ్ ఉన్న వాళ్ళకి మోస్ట్ కామన్గా మనం చేస్తుంది ఏంటి అంటే ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ అంటాను. సో మనం క్లిప్లు వేసి కామన్ మ్యాన్ లాంగ్వేజ్లో ఇట్లా మనం బ్రేసెస్ వేసి మనం సిస్టమేటిక్గా అన్నీ ఒక లైన్లో తీసుకుని అన్నీ కరెక్ట్ చేసుకుని నార్మల్ స్మైల్ చూడండి. ఈ కేసుని ఇలా తయారు చేశాను, ఇలా తయారు చేసుకోవచ్చు. అందరికీ ఇంప్రూవ్మెంట్ వస్తుంది. కొంతమంది పళ్ళు బాగా లోతుగా ఉంటాయి, లోపలికి ఉంటాయి, కొంతమంది బయటకు ఉంటాయి, కొంతమంది బాగా ఎత్తుగా ఉంటాయి, కొంతమందికి బాగా ఎగుడు దిగుడుగా ఉంటాయి. అన్నీ కూడా నార్మల్ షేప్లోకి తీసుకురావచ్చు. దీన్ని ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ ద్వారా చేస్తాం అనమాట, క్లిప్స్ వేసి. దీంట్లో కూడా నెక్స్ట్ లెవెల్లోకి ఇంప్రూవ్మెంట్స్ వచ్చినాయి, అది కూడా చెప్తాను. చూడండి, ఇది మామూలుగా రెగ్యులర్గా వాడే మామూలుగా ఆర్థోడాంటిక్ కరెక్షన్ అంటారు అనమాట. బ్రేసెస్ అంటారు. ఇది సెరమిక్ బ్రేసెస్ వాడచ్చు, లేకపోతే మెటల్ బ్రేసెస్ వాడచ్చు. ఇప్పుడు స్ట్రైట్ వైర్ టెక్నిక్ అని మంచి ఇంప్రూవ్ టెక్నిక్స్ వచ్చినాయి, ఎంబీటీ అని. ఈ టెక్నిక్స్ ద్వారా మీరు నార్మల్గా మంచి కరెక్షన్ చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. ఇది చూడండి, రకరకాల ప్రజెంటేషన్స్. పళ్ళు ఎనామిల్ సరిగ్గా ఫామ్ అవ్వకపోయినా, డిస్కలరేషను, సైజులు, షేప్లు అన్నీ తేడా ఉంటాయి. పళ్ళు నార్మల్ షేప్లో కూడా ఉండాలి, నార్మల్ సైజ్ కరెక్ట్గా ఉండాలి, నార్మల్ షేప్లో ఉండాలి, నార్మల్ కలర్లో కూడా ఉండాలి. ఈ కలర్ మారిన, షేపులు మారిన, స్పేసింగ్ వచ్చిన, అలైన్మెంట్ అంటే పళ్ళు వరుస సరిగ్గా లేకపోయినా మనకి ఎబ్బెట్టుగానే ఉంటాయి. ఇవన్నీ కూడా రకరకాల మెథడ్స్లో కాంబినేషన్ థెరపీలో కూడా మనం నీట్గా చేసుకుని నార్మల్ టూత్ లైన్ ఫామ్ చేయొచ్చు. దీన్ని ఇందాక చూపించాను కదా మీకు, బ్రేసెస్ అంటారు. క్లిప్ వేసుకుని మనం వైర్ వేసుకుని అటు ట్రీట్మెంట్, ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ అంటారు. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు సరి చేసేటప్పుడు ఇప్పుడు కొత్తగా వచ్చిన డెవలప్మెంట్స్ ఏంటంటే ఇన్విజిలైన్ అలైనర్స్ అంటారు. ఈ అలైనర్స్ అనేది ట్రాన్స్పరెంట్గా ఉంటాయండి, మొత్తం ఆర్చి అప్పుడు మనం కనిపించే విధంగా ఇలా ఉంటుంది. ఇది పెట్టుకుంటారు. ఇది సిరీస్ ఆఫ్ అలైనర్స్ మనం డిజైన్ చేసి ఇస్తాం పేషెంట్కి. వాళ్ళు రోజు కొంచెం ఇలా క్యాప్లాగ్ పెట్టుకుంటారు. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు చూడండి, యువతకి ఎక్కువ మంది ట్రీట్మెంట్ చేయించుకుంటారు. వంకపళ్ళు, ఎత్తుపళ్ళు ఉన్న సరి చేయించుకునే వాళ్ళు కాలేజ్ స్టూడెంట్స్ ఎక్కువ ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే ఈ బ్రేసెస్ వేయటం వల్ల వాళ్ళకి అది కనిపిస్తుంది, ఎబ్బెట్గా ఉంటుంది అనే ఫీలింగ్ లేకుండా ఇప్పుడు డెవలప్మెంట్ ఏంటంటే బ్రేసెస్ కనపడకుండా క్లియర్గా ఉంటాయండి. మొత్తం అంతా ఒక తొడుగులాగా ఉంటుంది. సో పళ్ళు న్యాచురల్గా కనపడితే లోపల కరెక్షన్ జరుగుతూ ఉంటుంది అనమాట. ఈ అలైనర్స్ అనేది 10-15 రోజులు, 20 రోజులకు ఒకసారి మార్చుకుంటూ ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ అని మొత్తం అంతా డిజైన్ చేస్తాం. ఇది కూడా అలైనర్స్ ఎలా డిజైన్ చేస్తామంటే ఫస్ట్ డిజిటల్గా మనం స్కాన్ తీసుకుని దాన్ని స్టడీ చేసి స్పేస్ ఎంత రిక్వైర్డ్, ఏ పని ఎటు జరుగుతుంది దాని బట్టి మనం డిజిటల్గా కరెక్ట్ చేసుకుని దాన్ని మనం మౌల్డ్స్ అలా తయారు చేసుకుని పేషెంట్కి ఇస్తాం. ఇది చాలా కన్వీనియంట్ పేషెంట్కి. ఒకసారి పెట్టుకుంటారు, రోజుకి కాకపోతే కనీసం 22 గంటల పాటు పెట్టుకోమని అడ్వైజ్ ఉంటుంది అనమాట. కనీసం 22 గంటల అంటే రిజల్ట్ బాగా వస్తుంది, తొందరగా అయిపోతుంటాయి, కన్వీనియంట్గా ఉంటుంది. సో మనం తీసేసి రోజు బ్రష్ చేసుకోవచ్చు, భోజనం చేసిన తర్వాత మళ్ళీ పెట్టుకోవచ్చు నోట్ క్లిక్ చేసి. సో చాలా అడ్వాంటేజ్ ఉంది. అదే బ్రేసెస్ ఉన్నాయనుకో నోట్లో అదంతా ఉంటుంది, ట్రీట్మెంట్ కంప్లీట్ అయ్యేదాకా అది 1 year పట్టచ్చు, 2 years పట్టచ్చు. సో ఈ ఎలాస్టిక్ మార్పించుకోవటం, ఆ ఇన్కన్వీనియన్స్, బ్రషింగ్ అది కొద్దిగా కష్టం అవటం, మాట్లాడటం, ఈ ఇబ్బందులు లేకుండా అలైనర్స్ అనేది ఇప్పుడు కొత్త డెవలప్మెంట్ వచ్చిందండి. నెక్స్ట్
చూడండి, బ్రేసెస్ వర్సెస్ ఇన్విజిలైన్. ఇది కూడా అలైనరే. బ్రేసెస్ అంటే ఇలా మనకి ఈ వైరు, ఈ బ్రాకెట్స్ కనపడతాయి. ఇది కొంచెం అనీజీగా ఉంటుంది, పెదాలకి ఒక్కోసారి గుచ్చుకున్నట్టు ఉంటాయి. తర్వాత ఎలాస్టిక్స్ అవి మార్పించుకుంటూ ఉండాలి. సో పీరియాడికల్గా ఎవ్రీ మంత్ 20 డేస్కి ఒకసారి డాక్టర్ని కల్పించి వాళ్ళ ఫాలోఅప్లోనే ఇది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు అలైనర్స్ ఎలా వచ్చినాయంటే, అలైనర్స్ అనేది మనకి ఒకసారి ఒక సెట్ ఆఫ్ అలైనర్స్ మనం అంతా డిజైన్ చేసి ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి చివరి లాస్ట్ అలైనర్ దాకా అన్నీ మనం చేసి ఇచ్చేస్తాము. ఇచ్చి మనం అప్పుడప్పుడు ఫాలో అప్ చేస్తూ ఉంటాం. పేషెంట్ సరిగ్గా పెట్టుకుంటున్నారా, వాళ్ళకి ఇంకేమైనా డిఫికల్టీస్ ఉన్నాయి అనేది మంచి నీట్గా కరెక్షన్ వస్తుంది. కాకపోతే అన్ని కేసులు అలైనర్స్తో ట్రీట్మెంట్ చేయడం సాధ్యపడకపోవచ్చు. బాగా సివియర్ కేసులు ఉన్నాయి అనుకోండి, అప్పుడు మనం బ్రేసెస్సే వాడుకోవాలి. కొంచెం మైల్డ్ టు మోడరేట్ కేసులు అంటే ఇన్విజిలైన్తోనో లేకపోతే అదర్ అలైనర్ సిస్టమ్స్ మనం వాడుకుని కరెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఇన్విజిలైన్ అనేది ఒక కంపెనీ అండి. యాక్చువల్గా దే పేటెంటెడ్ ఫస్ట్ ప్రోడక్ట్. వాళ్ళు పైనీర్స్ అలైనర్స్లో. తర్వాత ఇప్పుడు చాలా కంపెనీలు వచ్చినాయి. ఏదైనా మనం చూస్ చేసుకోవచ్చు. ఈ ట్రెడిషనల్గా ఉన్నది అడ్వాంటేజెస్ ఏంటి, ఎపియరెన్సు, కంఫర్టు, ఇవన్నీ అనమాట. ఇప్పుడు అలైనర్స్ చేసుకుంటే అపియరెన్స్ న్యాచురల్గానే ఉంటాము. ఏదో స్పెషల్గా మనం ఏదో పెట్టుకుని ట్రీట్మెంట్ చేయించుకున్న ఫీలింగ్ ఉండదు. తర్వాత కంఫర్ట్ ఉంటుందండి. నోట్ మీద ఎత్తు ఎగుడు దిగుళ్ళు అవన్నీ లేకుండా, పెదాలు గుచ్చుకోకుండా ఉండటం వల్ల చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. స్మైలింగ్ న్యాచురల్గా ఉంటుంది. తర్వాత ఏంటంటే మనం మధ్య మధ్యలో తీసుకుని బ్రష్ చేసుకోవటం, క్లీన్ చేసుకోవటం, హైజీన్ మెయింటైన్ చేయటం కూడా చాలా ఈజీగా ఉంటుంది. భోజనం చేసేటప్పుడు కూడా ఇన్కన్వీనియన్స్ లేకుండా బెటర్ ఇంపార్టెన్స్ ఉంది. క్లీనింగ్ కూడా బెటర్గా ఉంటుందండి. డ్యూరేషన్ కూడా ఒక 12 months నుంచి 18 months పడుతుందండి. అంటే కేసుని బట్టి. కొన్ని కేసులు మైల్డ్గా ఉంటాయి కనుక ఇంకా చాలా తక్కువ సమయంలోనూ చేయొచ్చు. కొన్ని కేసులు కొద్దిగా ఎక్కువ సమయం పడతాయి. సో ఇన్విజిలైన్ ట్రీట్మెంట్ చూడండి. బిఫోర్ ఇన్విజిలైన్ చూడండి, ఇలా ఎగుడు దిగుడుగా ఉన్న పళ్ళని ఈ తర్వాత ట్రీట్మెంట్ 15 నెలల తర్వాత అలైనర్స్ ద్వారా ఇంత పర్ఫెక్ట్గా నీట్గా చేసుకోవచ్చు. సో ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ ఎందుకు చేస్తాము అంటే, మెయిన్గా అసలు మనం ఒక పళ్ళు వరుసని కరెక్ట్ చేస్తాం అనమాట అండి. అది స్కెలిటల్ డిఫెక్ట్స్ అవ్వచ్చు, లేకపోతే ఆ క్లినికల్గా పళ్ళు ఎగుడు దిగులు కానీ మొత్తం ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ ద్వారా కరెక్ట్ చేస్తాం. కానీ డిస్కలరేషన్స్ కానీ, సైజ్ ఆఫ్ ద టీత్ తక్కువ ఉన్నా, లేకపోతే ఫ్రాక్చర్ అయినా, డిస్కలరేషన్ ఉన్న, పిట్టింగ్ ఉన్న, ఎనామిల్ డెఫిషియన్సీ ఉన్న, వీటికి మాత్రం ఈ ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్తో పాటు లేదా వేరే రకంగా మనకి వెనీర్స్ అని, క్రౌన్ అండ్ బ్రిడ్జ్ వర్క్తో కానీ మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అది కూడా చెప్తాను నెక్స్ట్. పళ్ళు లేని వాళ్ళకి మామూలుగా మనం జనరల్గా ఇట్లా రిమూవబుల్ పార్షియల్ డెంచర్ అని మనం చేసుకోవచ్చు. అది కొంత మట్టుకి మనకి నమలటానికి కాస్త నిండుగా ఉండటానికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఇప్పుడు వేరే అదర్ మెథడ్స్ మనం కొన్నిసార్లు చేయలేని పరిస్థితుల్లో మనం, ఇది పాత మెథడే రిమూవబుల్ పార్షియల్ డెంచర్ అంటే, కొన్ని పళ్ళు ఉండి కొన్ని పళ్ళు లేని వాళ్ళకి మామూలుగా సింప్లెస్ట్ మెథడ్. ఇది రోజు తీసి పెట్టుకునే విధానం అనమాట. ఇది తక్కువ కాస్ట్లో అయిపోతుంది, ఈజీగా అయిపోతుంది. కానీ దీంట్లో కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఇది అప్పుడప్పుడు బ్రేక్ అవ్వచ్చు, ఫ్రీక్వెంట్గా ఒకసారి మార్చుకోవాల్సి వస్తుంది. రోజు తీసి క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇది నార్మల్ మెథడ్ అండి. అట్లాగే రిమూవబుల్ పార్షియల్ డెంచర్లో ఇప్పుడు ఏమైందంటే, ఇంకో ఇంప్రూవ్ టెక్నిక్స్ కాస్త ఫ్లెక్సిబుల్గా ఉన్నాయి కూడా వచ్చినాయండి. ఫ్లెక్సిబుల్ డెంచర్స్ అంటారు. దీనివల్ల కొంచెం కన్వీనియన్స్ యాడ్ అవుతుంది. సో సేమ్ ఇంప్రూవ్డ్ ఎస్థెటిక్స్, కొంచెం అందంగా మెటల్ పోర్షన్స్ ఏం కనపడవు, వైర్లు కానీ లేకపోతే మెటల్స్ అన్ని కనపడకుండా ఇంప్రూవ్డ్గా కనిపించడం కోసం వాడతారు. ఇట్లాగే ఒక్కొక్క పేషెంట్కి ఎవరికైనా 1-2 పళ్ళు లేవనుకోండి, ఇట్లా పోతే ఈ సింప్లెస్ట్ మెథడ్ ఏంటంటే ఇది రిమూవబుల్ పార్షియల్ డెంచర్ అని ఇది వాడతాము. ఇది మామూలు రెగ్యులర్ మెథడే. ఇది కంప్లీట్ అంటే పళ్ళు మొత్తం పోయిన వాళ్ళకి పైన కింద ఆర్చెస్ ఉంటే పళ్ళు లేని వాళ్ళకి ఇట్లా మనం కంప్లీట్ డెంచర్ ద్వారా కడితే దానివల్ల ఏంటంటే కంప్లీట్గా పళ్ళన్నీ న్యాచురల్గా కనిపిస్తాయి. బొగ్గలు అవి నిండుగా ఉంటే ఫేస్ నిండుగా ఉంటుంది, కాస్త నమలడానికి తినడానికి బాగుంటుంది, చక్కగా ఈజీగా ఉంటుంది. ఇది కాస్ట్లీ ఈజీగా చేయొచ్చు. చక్కగా చేస్తే పేషెంట్ కెన్ యూజ్ ఇట్. ఒక 4 to 5 years 6 years చక్కగా వాడుకోవచ్చు. తర్వాత అవసరాన్ని బట్టి కొత్త డెంచర్ చేయించుకోవచ్చు. ఇది సింప్లెస్ట్ మెథడ్, ఓల్డ్ మెథడ్ ఏనండి. కానీ దీనివల్ల అడ్వాంటేజెస్ ఉంటాయి. అసలు పళ్ళు లేని వాళ్ళకి దవడ ఆనుకోదు, ఏది నవ్వలేరు, తిన్నది మింగేయాల్సి వస్తుంది, సరిగ్గా అరుగుదల అది సరిగ్గా జరగదు.
దాంతో వాయిస్ కూడా సరిగ్గా రాదు, ప్లీజింగ్ అపియరెన్స్ పళ్ళు లేకపోతే ఎలా ఉంటుందండి, బాగా ఓల్డ్ ఏజ్ లుక్ వచ్చేసి పెద్దవాళ్ళలా కనిపిస్తారు. సో మనం సింపుల్ ట్రీట్మెంట్ ఏంటంటే కంప్లీట్ డెంచర్ ఇలా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఈ పేషెంట్కి చేసిన తర్వాత నిండుగా అలా పేషెంట్ కనిపిస్తుంది అన్నమాట. సో ఇప్పుడు ఈ సిస్టమ్లే కాకుండా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందని కొంతమంది అంటారు, రిమూవబుల్ అంటే రోజు తీసి పెట్టుకొని వాళ్ళకి ఆ ఫీలింగ్ బాగోదు, అని నచ్చట్లేదు. సో వాళ్ళకి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్స్ ఏమొచ్చినాయంటే ఇంప్లాంట్ సపోర్టెడ్ డెంచర్స్ అని వచ్చినాయండి. ఇంప్లాంట్ అంటే టైటానియం స్క్రూస్, టైటానియం ప్లేట్స్, రకరకాల డిజైన్స్, రకరకాల సైజెస్, షేప్స్లో మనకి ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయి. ఇది మోస్ట్ మోడర్న్ టెక్నిక్స్ అనమాట. ఇప్పుడు ఏంటంటే పళ్ళు మొత్తం లేవు, కానీ వాళ్ళకి ఫిక్స్డ్ పళ్ళలాగా కదలకుండా స్టేబుల్గా గట్టిగా ఉండి చక్కగా తినాలి, న్యాచురల్గా ఉండాలి అనుకుంటే ఇంప్లాంట్ సపోర్టెడ్ కంప్లీట్ డెంచర్స్ అని ఇప్పుడు వచ్చింది. కంప్లీట్ డెంచర్స్ అవునండి, అది సింగిల్ టూత్ అయినా రిప్లేస్ చేసుకోవచ్చు, 4-5 పళ్ళు అయినా చేసుకోవచ్చు, లేకపోతే కంప్లీట్ ఆర్చ్ పైన అయినా కింద అయినా మొత్తం చేసుకోవచ్చు. ఒక సింగిల్ ఆర్చ్ అయినా మనం ఇంప్లాంట్ సపోర్ట్ డెంచర్ చేయొచ్చు, లేకపోతే కంప్లీట్గా అప్పర్ లోవర్ 2 ఆర్చెస్ ఫిక్స్డ్ పళ్ళు కట్టించుకోవచ్చు. ఇంప్లాంట్ అంటే ఇట్లా స్క్రూ ఉంటుందండి. ఈ స్క్రూ బోన్లోకి వెళ్తుంది, కింద మ్యాండిబుల్, పైన బోన్ అసెస్మెంట్ చేసుకుని కావాల్సినంత డెన్సిటీ, కావాల్సినంత క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఆఫ్ బోన్ ఉన్నప్పుడు మనం ఇంప్లాంట్ సూటబుల్గా ఉంటే మనం అసెస్ చేసి అప్పుడు ఇంప్లాంట్ కరెక్ట్గా ఫిక్స్ చేసి 2-3 నెలలు వెయిట్ చేసిన తర్వాత ఆ బోన్ ఆ స్క్రూ చుట్టూ ఫామ్ అవుతుంది అనమాట. దీన్ని ఆసో ఇంటిగ్రేషన్ అంటారు. మొత్తం ఫామ్ అయ్యి గట్టిపడిన తర్వాత ఆ పైన మనం ఈ పన్ను న్యాచురల్గా కట్టచ్చు. ఇది పోర్సిలిన్ మెటీరియల్స్, సెరమిక్ మెటీరియల్స్ వాడతామండి, లేకపోతే జిర్కోనియన్ మెటీరియల్స్ వాడచ్చు, యాక్రిలిక్ మెటీరియల్స్ కూడా వాడచ్చు. సో మీకు ఇంప్లాంట్ తర్వాత నెక్స్ట్ కొన్ని పళ్ళు ఉన్నాయి, ఈ ఇంప్లాంట్ సూటబుల్ కాదు, కొంతమంది బోన్ లేదు, ఆస్టోపోరోసిస్ ఉంది, బోన్ సఫిషియెంట్గా లేదు, ఇంప్లాంట్ పట్టుతో రాదు, లేకపోతే మెడికల్లీ కాంప్రమైజ్డ్, ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పేషెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళకి అదర్ ఆల్టర్నేటివ్స్ మనం ఇంప్లాంట్స్ సూటబుల్ కానప్పుడు మనం ఏం చేస్తామంటే ఇట్లా బ్రిడ్జ్ అంటే పక్క పళ్ళు సపోర్ట్ తీసుకుని మనం ఆ పళ్ళు ఫిక్స్డ్గా పళ్ళు కట్టచ్చు. అగైన్ మళ్ళీ సేమ్ అడ్వాంటేజ్, పళ్ళు వరుస నిండా మెయింటైన్ అవుతుంది, ఆర్చ్ అంతా కంప్లీట్గా మెయింటైన్ అవుతుంది, నమలటానికి బాగుంటుంది, ప్లస్ అందాన్ని ఇస్తాయి. సో వాయిస్ కూడా, స్పీచ్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట. ఇక మూడోది ఇది వినీర్ అంటారు. ఎవరికన్నా ఇప్పుడు మన డిస్కలర్ టీత్ ఉండి బాగాలేదు, పిట్టింగ్ ఉంది, ఎనామిల్ నార్మల్గా లేదు అన్నప్పుడు, మైల్డ్ డిఫెక్ట్స్ ఉన్నప్పుడు ఇట్లా మనం వినీర్ అంటే ఏంటి, థిన్ కవరింగ్, ఒక థిన్ కవరింగ్ ద్వారా బయట పక్క సర్ఫేస్లు అది తయారు చేసి పైన అతికిస్తామన్నమాట ఒక రెసిన్ సిమెంట్తో. సో అది ఇంప్రూవ్ ద షేప్, ఇంప్రూవ్ ద కలర్, అది ఇంప్రూవ్ అవుతుంది, చాలా న్యాచురల్గా మనం చేయొచ్చు. చిన్న కరెక్షన్స్, మైల్డ్ స్పేసెస్, చిన్న డిఫెక్ట్స్, మైల్డ్ చిన్న ఫ్రాక్చర్స్, లేకపోతే ఎనామిల్ సర్ఫేస్ పిట్టింగ్గా ఉన్నప్పుడు మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఈ వెనీర్స్ ద్వారా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఎక్కువ టూత్ రిడక్షన్ చేయకుండా మనం న్యాచురల్ టూత్ మెయింటైన్ చేస్తూనే మనం ఇంప్రూవ్ చేసుకుని న్యాచురల్గా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇంప్లాంట్కి అడ్వాంటేజెస్ ఏంటంటే, ఇంప్లాంట్ పెట్టడం వల్ల ఒకటి మనం ఫిక్స్డ్గా పళ్ళు కట్టచ్చు, నోట్లో కదిలిపోవు, బ్యాలెన్స్ చేసుకుంటే తినాల్సిన అవసరం లేదు, న్యాచురల్ టీత్ ఫీలింగ్ ఉంటుంది, లోపల బోన్ కూడా స్టిమ్యులేషన్ ఉంటుందండి. ఎప్పుడైతే బోన్ మనకు ఎప్పుడు స్టిమ్యులేషన్ ఉంటుందో బోను రిజార్వ్ అవ్వకుండా మెయింటైన్ అవుతూ ఉంటుంది, హైట్ మెయింటైన్ అవుతుంది, థిక్నెస్ మెయింటైన్ అవుతుంది. ఎప్పుడైనా సరే మనం సరిగ్గా మిస్యూజ్ చేసినా లేకపోతే యూజ్ చేయకపోయినా మనం ఎప్పుడైనా మన బాడీలో ఆ పోర్షను యాక్టివ్నెస్ తగ్గిపోయి కరిగిపోయే అవకాశాలు ఉంటాయి. సో స్టిమ్యులేషన్ ఏమవుతుందంటే కొత్త బోన్ ఫార్మేషన్కి హెల్ప్ చేస్తుంది, దానివల్ల న్యాచురల్గా హైట్ ఆఫ్ ద బోన్ మెయింటైన్ జరుగుతూ ఉంటాయి. ఇంప్లాంట్స్ కొంత మట్టుకు బోన్ మెయింటైన్ చేస్తుంది, తర్వాత న్యాచురల్గా స్ట్రాంగ్గా పళ్ళు ఉంటాయి, న్యాచురల్ ఫీలింగ్ ఉంటుంది పేషెంట్కి. నాకు పళ్ళు పోయినాయి కంప్లీట్గా, నేను ఒక హ్యాండిక్యాప్ ఫీలింగ్ లేకుండా మనకు న్యాచురల్గా మనం చేయొచ్చు. ఇది చాలా మంచి ఇంప్రూవ్మెంట్స్ అండి యాక్చువల్ డెంటిస్ట్రీలో. ఇప్పుడంతా కూడా ఇంప్లాంట్స్కి చాలామంది మొగ్గు చూపుతారు అనమాట, చాలా నీట్గా వస్తాయి.
చూడండి ఎన్ని రకాలుగా మనం పళ్ళు కట్టచ్చు. పళ్ళు ఇరిగిపోయినాయి ఫర్ సమ్ రీజన్ ఇరిగిపోయినాయి, లేకపోతే బాగా పుచ్చిపోయి తీసేయాల్సిన పరిస్థితి వచ్చింది, మళ్ళీ కట్టినప్పుడు మనం జనరల్గా 3 రకాలుగా మనం కడతాం. ఒకటి రిమూవబుల్ ప్రాసెస్ అంటాము, కన్వెన్షనల్గా యాక్రిలిక్తో చేస్తారు, సింపుల్గా అవుతుంది, లో కాస్ట్లో చేయొచ్చు. రెండోది ఏంటంటే ఫిక్స్డ్ పళ్ళు కట్టించుకోవచ్చు. ఎఫ్పిడి అంటారు, ఫిక్స్డ్ పార్షియల్ డెంచర్స్ అంటారు. అది 1 కానీ 2 కానీ 3 కానీ పళ్ళు పోతే పక్క పళ్ళు స్ట్రెంత్ని బట్టి సపోర్ట్ని బట్టి మనం వాటిని సపోర్ట్ తీసుకుని మనం ఫిక్స్డ్ పళ్ళు కట్టించుకోవచ్చు. మూడోది ఏంటంటే ఇంప్లాంట్ సపోర్టెడ్ పళ్ళు లేవు మనకి కానీ ఫిక్స్డ్ పళ్ళు కావాలి అనుకుంటే బోన్లోకి టైటానియం ఇంప్లాంట్స్ మనం లోపలికి మనం పెట్టి బోన్లోకి ఒక 3 months తర్వాత అది గట్టిపడిన తర్వాత దాని మీద సపోర్ట్ తీసుకుని ఆ స్క్రూస్ మీద మనం పళ్ళు కడతాం అనమాట. అది న్యాచురల్గానే ఉంటుంది. చూడండి డిఫరెన్స్ ఏంటంటే ఇంప్లాంట్ అనేది ఎక్కడ పన్ను పోతే అక్కడ మనం ఆ బోన్లోకి ఒక స్క్రూ వేసుకుని ఆ స్క్రూ ఇది యాక్చువల్గా బాడీ ఆఫ్ ది ఇంప్లాంట్ అంటారు, మెయిన్ ఇంప్లాంట్ ఇదే అనమాట. ఇది బోన్లోకి వెళ్ళిపోతుంది కంప్లీట్గా. ఈ పైన ఒక అటాచ్మెంట్ పెడతారు, ఆ అటాచ్మెంట్ మీద పన్ను కడతాం. ఫిక్స్డ్ బ్రిడ్జ్లు అంటే ఇంప్లాంట్ సపోర్ట్ లేనప్పుడు మనం ఇక్కడ 2 పళ్ళు కొంచెం చుట్టూ తగ్గించుకుంటాము, ఒక 1 to 2 millimeters పన్ను రిడ్యూస్ చేసుకుని ఆ పోర్షన్లో మనం ఇంప్రెషన్ తీసుకుని ఇట్లా ఫిక్స్డ్ పళ్ళు కడతాం. ఈ మధ్యలో ఉన్న ఈ రిప్లేస్ టూత్ ఈ అడ్జసెంట్గా ఉన్న 2 పళ్ళకి ఫిక్స్ అయి ఉంటుంది. దానివల్ల ఏంటంటే కంప్లీట్గా ఆర్చ్ కంటిన్యూటీ ఉంటుంది, పళ్ళు న్యాచురల్గా ఉంటాయి చేసుకుని. ఇది కొంచెం క్విక్ ప్రాసెస్ అనమాట. ఒక 1 week to 10 days లోపలే మనం ఈ ప్రాసెస్ చేసేయచ్చు, కట్టేయచ్చు. ఇంప్లాంట్కి ఉన్న ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే కొంచెం లెంతీ ట్రీట్మెంట్ అండి, టైం ఎక్కువ పడుతుంది. ఇంప్లాంట్ ఆల్మోస్ట్ 3 to 4 months పడుతుంది. ఇంప్లాంట్ ప్లానింగ్ కానీ మనం వేసిన తర్వాత వెయిట్ చేసే పీరియడ్ కానీ. అఫ్కోర్స్ ఇమీడియట్ రిప్లేస్మెంట్ ఇంప్లాంట్స్ అని కూడా వచ్చినాయి, బట్ అన్ని కేసుల్లోనూ మనం అది చేయడానికి కుదరకపోవచ్చు. నెక్స్ట్ ఇందాక చెప్పినట్టు ఫిక్స్డ్ డెంచర్స్ మామూలుగా పళ్ళు పోయిన వాళ్ళు ఇది ఈ పక్క పళ్ళు అడ్జస్ట్ మనం సపోర్ట్ తీసుకుని చేసుకున్నది ఇందాక మెన్షన్ చేసినట్టు. చూడండి ఇంప్లాంట్ అనేది ఇలా ఉంటుంది. ఈ థ్రెడెడ్ స్క్రూస్ మనం ఆల్మోస్ట్ మన మేకుల్లాగానే ఉంటాయి, థ్రెడెడ్ స్క్రూస్ అంటారు. ఇట్స్ కంప్లీట్లీ మేడ్ విత్ టైటానియంతో ఎందుకు చేస్తామంటే అది ఒకటే బయోకాంపాక్టివ్ మెటీరియల్. బోన్లోకి ఇన్సెట్ చేస్తే ఒక మెచ్యూర్డ్ బోన్ ఫార్మేషన్ జరుగుతుంది ఆ సర్ఫేస్ మీద. సో అది దాన్ని ఇప్పుడు యాక్చువల్గా ఇంకా ఇంప్రూవ్మెంట్స్ కొన్ని జరిగినాయండి. హైడ్రాక్సీ హెపటైట్ కోటింగ్స్ చేశారు, ప్లాస్మా కోటింగ్స్ అని చేస్తే వల్ల బోన్ ఫార్మేషన్ బయలాజికల్గా ఇంకా తొందరగా ఫార్మ్ అయ్యి స్ట్రాంగ్గా యూనియన్ అవుతుంది అనమాట. వేరే ఏ మెటీరియల్కి ఈ ప్రాపర్టీ లేదు. మనం స్టెయిన్లెస్ స్టీల్ కానీ కాపర్ కానీ గోల్డ్ కానీ ఏది కూడా బోన్ యాక్సెప్ట్ చేయదు, బాడీ విల్ నాట్ యాక్సెప్ట్. ఓన్లీ టైటానియం మాత్రం యాక్సెప్ట్ చేస్తుంది. ట్రూ మెచ్యూర్డ్ బోన్ ఫార్మేషన్ అరౌండ్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఇంప్లాంట్ అంటే ఆ పైన ఉన్న ఆ థ్రెడ్స్ లోపలికి బోన్ ఫార్మేషన్ జరుగుతుంది అనమాట. దానివల్ల ఏంటంటే చాలా స్ట్రాంగ్గా హోల్డ్ అయి ఉంటుంది. చాలా స్ట్రాంగ్గా హోల్డ్ అయిన తర్వాత అది రూట్ లాగా న్యాచురల్ టూత్ రూట్ లాగా పనిచేస్తుంది. ఇట్ ఈస్ కాల్డ్ రూట్ ఎన్లాగ్ అంటారు. దాని మీద మనం మనకు కావాల్సిన మనం పని కట్టుకుంటాం అనమాట. అంతటికి థ్యాంక్ యూ. ఇది అండి డాక్టర్ అజయదేవ్ గారు చాలా చక్కగా ఈ దంతాల సంబంధించిన ప్రాబ్లమ్స్ గురించి చాలా వివరంగా చెప్పారు. ఎవరు కూడా ఫేస్బుక్లో అందరూ బాగుందని పెట్టారు కానీ ఎవరు కూడా క్వశ్చన్స్ ఏం అడగలేదు. ఎవరు ఉన్నట్లయితే డౌట్స్ ఉంటే అడగండి. ఎవరికి లేదా అంటే డాక్టర్ అంతా మరీ చక్కగా అన్నీ చూపించి చెప్పారు కనుక ఎవరికి డౌట్స్ రాలేదు. చాలా సంతోషం. మళ్ళీ వచ్చే వారికి వద్దాం. అది ఇదే కార్యక్రమం వాళ్ళ డాక్టర్ గారు ఏం మాట్లాడారో అది సమరం హెల్త్ ఛానల్లో 1-2 రోజుల్లో మన యూట్యూబ్ ఛానల్లో వస్తుంది. సమరం హెల్త్ ఛానల్ అన్నాళ్ళు యూట్యూబ్లో చూడండి. చూస్తే మళ్ళీ వివరంగా మీకు మళ్ళీ అన్నీ తెలుస్తాయి. మరి ఇంతటితో ఈ కార్యక్రమం ముగిసింది. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. అందరికీ సెలవు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.